నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పౌర్ణమి రోజును పురస్కరించుకుని తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నరాల అప్పారావు, లక్ష్మీ రుక్మిణి దంపతులచే ప్రత్యేక పాలాభిషేకాలు, పూజలు. తాళ్లరేవు స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు చిన్నారులకు సమ్మర్ క్యాంపు నిర్వహణ. నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యానం శాఖ ఆధ్వర్యంలో గిరియాంపేట పెరుథలైవర్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు త్రిమూర్తులు అధ్యక్షతన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రకృతిలో, పర్యావరణంలో ప్రతికూల మార్పుల వలన నష్టం వాటిల్లినప్పుడల్లా ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం ప్రజలకు అవగాహన కల్పించి నష్టాన్ని నివారించడానికి ప్రత్యేక దినోత్సవాలను ప్రకటిస్తుంది. ఆ రకంగా మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జరపాలని ప్రకటించింది. జీవులు వాటి ఆవాసాలలో బ్రతకడాన్ని జీవ వైవిధ్యం అంటారు. మానవుని అత్యాస కార్యక్రమాల వల్ల జీవ వైవిధ్యం పాడవుతుంది. జీవ వైవిధ్యం కాపాడటం చిన్నప్పటి నుంచి అవగాహన కలిగి ఉండాలని ప్రధానోపాధ్యాయుడు త్రిమూర్తులు అన్నారు. అనంతరం యానాం కమిటీ గౌరవాధ్యక్షుడు దాట్ల దేవదానం రాజు మాట్లాడుతూ జీవ వైవిధ్యం పాడవటం వల్ల జీవుల సమతుల్యం దెబ్బతినటం వల్ల కరోనా వంటి మహమ్మారులకు మనం గురి కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ జీవుల సమతుల్యం కాపాడటం, జీవ వైవిధ్యం రక్షించబడేందుకు అవగాహన కల్పించాలి. దానికై ఐక్యరాజ్య సమితి మే 22న ప్రతి సంవత్సరం జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని ప్రకటించింది. భూమి మీద అన్ని ప్రాణులు మనగలగాలి. దానినే జీవ వైవిధ్యం అంటారు. ప్రతి జీవి పరస్పరం సహకరించుకుంటూ బ్రతుకుతాయి. ఉదాహరణకు చెట్లు కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ప్రాణకోటికి ప్రాణవాయువు ఆక్సిజన్ను ఇస్తున్నాయి. ప్రాణులు శ్వాసక్రియలో విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాకి కూడా జీతం ఇవ్వని పబ్లిక్ స్కావెంజర్లా పరిసరాలను శుభ్రంగా ఉంచుతుంది అని అన్నారు. అనంతరం జీవ వైవిధ్యంతోనే జీవితం, ఆహారం కోసం జీవ వైవిధ్యం, నీటి కోసం జీవ వైవిధ్యం వంటి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు కె అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతులు అన్ని జీవజాలంకి సంబంధించినటువంటి మనం బతికెళ్తే సరిపోదు కదా, ఇంతగా మన తర్వాత కూడా ఈ భూమిని. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో పౌర్ణమి రోజును పురస్కరించుకొని నరాల అప్పారావు, లక్ష్మీ రుక్మిణి దంపతులచే ప్రత్యేక పాలాభిషేకాలు, పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి వారి ఆలయంలో జరిగిన పౌర్ణమిని పురస్కరించుకుని జరిగిన అమ్మవారి ఉత్సవ విగ్రహ పాలాభిషేకంలో అప్పారావు, లక్ష్మీ రుక్మిణి కుటుంబ సభ్యులు, పితాని వీరబాబు, శెట్టి దొరబాబు, ఇతర కుటుంబ సభ్యులు, దేవాలయం నిర్వాహకులు విళ్ళ సత్యనారాయణ, స్థానిక పెద్దలు ఉంగరాల బూరిబాబు, ధూళిపూడి గొల్లబాబు, అంతేకాశీ పరిసర ప్రాంతాల భక్తులు, దున్నా సింహాద్రిమ తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము అయినవిలిలో శ్రీ స్వామివారి హుండీ ఆదాయము లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం అయినవిలిలో శ్రీ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం 23/5/2024వ తేదీ గురువారం చేపట్టగా 56 రోజులకు ఆలయ ప్రధాన హుండీల నుంచి నగదు 22,21,485 రూపాయలు, అన్నప్రసాదం హుండీ నుండి నగదు 58,071 రూపాయలు, వెరసి మొత్తం 22,79,550 రూపాయలు వచ్చిందని తెలిపారు.
బంగారం 3.5 గ్రాములు, వెండి 290 గ్రాములు మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు 6 వచ్చినవి. పర్యవేక్షణాధికారిగా శ్రీ జంపా రామలింగేశ్వరరావు, తనిఖీదారు అమలాపురం చైర్మన్ శ్రీ గుత్తుల నాగబాబు, ధర్మకర్తలు శ్రీ దామిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి కె మంగాదేవి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు చిన్నారులకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సమ్మర్ క్యాంపు కరపత్రాలను క్లబ్ ప్రతినిధులు చిన్నారులతో కలిసి ఆవిష్కరించారు. చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేందుకు ఈ నెల 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే పలు పోటీలు విజయవంతం చేయాలని కోరారు. చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, ఆటలు, పాటల పోటీలు, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, సీనియర్ జర్నలిస్టుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు వడ్డీ ఏడుకొండలు, అత్తిలి బాబురావు, సుందరపల్లి సత్యనారాయణ, పాలిక శ్రీనివాస్, పులుపుకూర కృష్ణ, దిలీప్, జి గురుశంకర్, కె మల్లేష్, ఈశ్వర్రావు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. హాయ్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ నుంచి అందరికీ స్వాగతం. ఇటీవలే మన తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా ఈ నెల ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు, అనగా మే 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలందరికీ ఆటలు, పాటలు, డ్రాయింగ్ వంటి కార్యక్రమాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశాం. దీనిలో భాగంగా రోజుకో కార్యక్రమం, అంటే మొదటి రోజు ఉదాహరణకు వ్యాసరచన, రెండో రోజు వక్తృత్వం, మూడో రోజు చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పరుగు పందెం, చిన్నపిల్లలకి ఆటలు, మీ వయసును బట్టి ప్లాన్ చేసాం అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొనవచ్చు. అందరికీ కూడా బహుమతులు ఉంటాయి. ఆదివారం రోజు ప్రారంభోత్సవం, మళ్ళీ ఆదివారం బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ఎవరైతే ఆటల పోటీల్లో నెగిన వాళ్ళు, ఈ వ్యాసరచన, వక్తృత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు ఈ బహుమతులన్నీ తీసుకుని సరదాగా ఈ ఆటపాటల్లో ఆనందంగా గడపాలని చిన్నారులందరినీ తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన తాళ్లరేవు ప్రజా సంఘాల భవనం, అనగా విశ్రాంతి ఉద్యోగుల భవనం ఉంది, పోస్ట్ ఆఫీసు ఎదురుగా గల వీధిలో అక్కడ ఏర్పాటు చేసాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం జరుగుతుంది. దీని తల్లిదండ్రులు కూడా రావచ్చు. ముఖ్యంగా వచ్చే నాయకులందరూ కూడా, కార్యక్రమానికి వచ్చే నాయకులందరూ కూడా వాళ్ళ మనవళ్ళను లేకపోతే పిల్లలను తీసుకుని ఈ కార్యక్రమానికి రావాలని తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండలం వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో మాటు వేసి అక్రమ డీజిల్ రవాణా గుట్టురట్టు చేశారు. యానాం నుండి అక్రమంగా తరలిస్తున్న డిజిటల్ ట్యాంకర్ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. యానాంలోని ఒక పెట్రోల్ బంకు నుండి అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తుంది. సుమారు 4000 లీటర్ల డీజిల్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అక్రమ రవాణా చేస్తున్న డీజిల్ ట్యాంకర్ను కోరంగి పోలీస్ స్టేషన్కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఇటీవల జారీ చేసిన పెట్రోల్ అమ్మకాలపై ఆంక్షలు మొక్కుబడిగానే అమలవుతున్నాయి. లూజ్ పెట్రోల్ అమ్మకాలు పూర్తిగా ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ యథావిధిగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.
భౌతికవాద తత్వవేత్తలలో బుద్ధుడు ఆదర్శవంతుడు అని పలువురు ప్రగతిశీల కాముకులు పేర్కొన్నారు. బుద్ధ జయంతి సందర్భంగా పోలవరం మండల BSI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. భౌతికవాద తత్వవేత్తలతో బుద్ధుడు ఆదర్శవంతుడు అని పలువురు ప్రగతిశీల కాముకులు పేర్కొన్నారు. బుద్ధ జయంతి సందర్భంగా పోలవరం మండల BSI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో BSI మండల అధ్యక్షులు వరసాల లక్ష్మీనారాయణ, రేవు యజ్ఞశ్రీ, కాశీ మహేష్, నాగబత్తుల రామకృష్ణ పాల్గొన్నారు. తాళరేవు మండలం తాళరేవు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో కనుల వైభవంగా మహిళా భక్తుల కోలాటాల నడుమ జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో కనుల వైభవంగా మహిళా భక్తుల కోలాటాల నడుమ జరిగింది. ఈ వేడుకను తిలకించడానికి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ కొత్త సుభాష్ తెలిపారు. ఉదయం 8 గంటలకు పూర్ణాహుతి, 9 గంటలకు చందనోత్సవము, వైశాఖ మాసం పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకుని మురబళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల పౌర్ణమి తిథికి భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున చండీ హోమం నిర్వహించారు. 120 మంది భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆకుండి కిరణ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పౌర్ణమి రోజును పురస్కరించుకుని తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నరాల అప్పారావు, లక్ష్మీ రుక్మిణి దంపతులచే ప్రత్యేక పాలాభిషేకాలు, పూజలు. తాళ్లరేవు స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు చిన్నారులకు సమ్మర్ క్యాంపు నిర్వహణ.
గురుగ్రామ్ నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.